ఏ యోగ పురుషుడు దేవ మార్గాన్ని, ధ్రువుడిని, శుక్రుడిని, సోముడిని, తన నీడను మరియు అరుంధతిని చూడలేకపోతాడో అటువంటి వాడు 1 సంవత్సరంలో జై గురుదత్త. యోగవిత్, యోగం తెలిసిన వాడే. కానీ ఈ నక్షత్రాలు వాటిలో శుక్రగ్రహం చాలా ప్రకాశమానంగా ఉంటుంది, అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే డైమండ్ కన్నా కూడా భయంకరంగా వెలిగిపోతూ ఉంటాడు శుక్రగ్రహం. రాత్రిపూట సూర్యుడిలాగా కనిపించే గ్రహం అది. అది మేఘాలున్నా మేఘాలని చీల్చుకుని కనిపించేంత ప్రకాశం శుక్రుడిది. మరి అది కనిపించలే. ఏమిటో అందరికీ కనిపిస్తుంటే వీడు మాత్రం నాకేం కనిపించట్లేదండి, ఏదో కొంచెం డౌట్ పడాలి. అయితే స్పష్టంగా కనిపించే ప్రకాశాలు మనసుకు కనిపించకపోతే, దైవ మార్గం అంటే ఆకాశం కనిపించలా, బయటకు వచ్చి చూసినా కూడా. ఇక ధ్రువ నక్షత్రం కనిపించలా, శుక్రుడు కనిపించలా, సోముడు చంద్రుడిని కూడా చూడలేకపోతున్నాడు, పూర్ణిమ చంద్రుడు కూడా కనిపించడు. ఇవన్నీ కూడా సూచనలు. అరుంధతి కూడా అందుకనే అరుంధతిని చూపించేది. కనిపించకపోయినా అందరూ కనిపించింది అని ఏం చూసి ఉంటారో తెలియదు. కనిపించిందా, అదిగో అక్కడ. మొన్నే మధ్య ఒక ఫోటో చూశాను. ఈ భర్త భార్యగా చూపిస్తున్నాడు ఇట్లా అని, ఆవిడ ఇట్లా చూస్తోంది, వెనకాల ముసలావిడ ఇట్లా చూస్తోంది. ఎవరో వేశారు, కింద రాశారు, నాకు ఇట్లాగే చూపించారు, ఈ రోజు కోసం వెతుకుతున్నాను నేను, ఎప్పటికీ ఇంతవరకు నాకు అరుంధతి కనిపించలేదు. మరి మీకేం కనిపిస్తుందో చూసుకోండి. పగటిపూట తీసుకొచ్చి అరుంధతి అని చూపిస్తే చూసామనుకోవాలి. అంటే ఆ దిక్కులో అరుంధతి ఉంది, చూసుకోండి ఆయన. పగటిపూట ఏం అరుంధతి కనిపిస్తుంది? ఆవిడ నించుని చూస్తోంది ముసలావిడ. నేను కూడా నా పెళ్లిలో ఇలాగే చూపించాను, నేను చూశానని చెప్పాను, ఏం కనిపించలే అని. ఆ ప్రకారంగా అరుంధతి నక్షత్రం ఉంటుంది అక్కడ, కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ దిక్కులో చూపిస్తారు వాళ్ళు పురోహితులు, ఆ దిక్కులో అదిగోండి అక్కడ అని. ఆకాశం అయితే కనిపించింది, కనిపించిందండి, కనిపించింది. ఆ ప్రకారంగా అది ఒక శాస్త్రం, మంచిది. అట్లా అది ప్రకాశం కనిపించకపోతే ఇక 1 సంవత్సరం తర్వాత ఆ జీవుడికి ఏదో ప్రమాదం ఉంది అని అర్థం. ప్రకాశం కనిపించకపోతే అది భగవంతుడు చెప్పి, బాగా కనిపిస్తోంది అప్పటి వరకు, కానీ ప్రకాశం కనిపించట్లా, అప్పుడు ఏదో నీకు సమస్య ఉంది అనేది అర్థం చేసుకో. ఈ యోగి అయిన వాడు ఈ ప్రకారంగా చూసినప్పుడు తాను ఇంకా తయారు కావాలి. ఇంకా దానికి శాంతులు లేవు యోగికి, యోగ సాధకుడు కదా. కాబట్టి అనుకోవాలి, సమయం ఆసన్నమైంది 1 సంవత్సరంలో. కాబట్టి తాను ఇప్పటి నుంచే దేహత్యాగానికి తాను ప్రిపేర్ అవుతాడు. ఎట్లా? యోగంతో. యోగేనాంతే తను త్యజాం చెప్పుకున్నాం కదా. చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళని శరీరం విడిచిపెట్టదు, వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు యోగంతో. అది ఆత్మహత్య కాదు, మళ్ళా తప్పు, పొరపాటు అట్లా అనుకున్నారు. యోగంతో సతీ సావిత్రి అమ్మవారు, సతీ అమ్మవారు, ఇది మన శివుడి పత్ని సతీ అమ్మవారు. ఆవిడ నిప్పులో దూకేసింది, అగ్నిలో దూకేసింది, ఏం దూకలా, అట్లా కూర్చుంది ఆవిడ. యోగంతో అగ్నిని లోపల రగిల్చుకుంది, లోపల ఉండే అగ్నియే పుట్టింది. ఆ అగ్నియే ఒక్కసారి పైకి వచ్చి ఆ బ్రహ్మకపాలాన్ని పగలగొట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఇంకేం జరగలా అక్కడ, కాల్చుకోవటాలు ఇవన్నీ ఏం లేవు. యోగంతో శరీరాన్ని విడిచిపెట్టి, అలా వాళ్ళు ఆ యోగ సాధకులు దానికోసం తయారవుతారు. సరే, మంచిది. అప్పుడు సంతోషంగా, ఆనందంగా దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకోసమని దత్తస్వామి చెప్తున్నారు. ఇక అన్నిటికీ అలాగే మీరు అన్వయించుకోండి. రాబోయే వాటికి అన్నిటికీ కూడా చాలా చెప్తారు దత్తస్వామి అరిష్టాలు. దాన్ని మీరు ఇక సామాన్యంగా యోగం చేయని వాళ్ళైతే కనుక వాళ్ళకి ఇటువంటివి కనిపించాయనుకోండి, వాళ్ళేం చేయాలి? వాళ్ళు దానికేవో శాంతులు చేయించుకోవాలి. లేదా మనం అనుకున్నట్టుగా కాళ్ళు చేతులు కడుక్కుని, లేదా వీలైతే స్నానం చేసి, ఏదో ఈ దోషం ఏదో అయిపోయింది అందుకనే స్నానం చేసి కొంచెం అప్పుడు ఆచమనం చేసి ఏదో మంత్రాన్ని చెప్పుకుని ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకుని హృదయం మీద చేతులు పెట్టుకుని ఒకసారి భగవద్గీత పారాయణ చేసుకోండి, ఓ మంత్రాలు చదువుకోండి, జపం చేసుకోండి. దాంతో కొద్దిగా విభూతో, గంధమో, కుంకుమో ఏదో పెట్టుకోండి. దాంతో ఆ దోషాలన్నీ కూడా పోతాయి. లేదా పోలేదు, మరుసటి రోజు కూడా మళ్ళీ మీకు ప్రకాశం కనిపించలేదు, అట్లా ఒక 5-6 రోజులు అలాగే జరిగిందంటే అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరినైనా పెద్దల్ని కలవండి. దోషం డాక్టర్నో లేకపోతే తెలిసిన వాళ్ళనో దానికి సంబంధించిన వాళ్ళనో కలవండి.